అవంతిపురం అనే రాజ్యాన్ని సూరసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి విజయుడు అనే ఒక్కగానొక్క కొడుకు. చిన్నతనంలో వచ్చిన ఒక జ్వరం వల్ల విజయుడికి వినికిడి శక్తి పూర్తిగా పోతుంది. మాటలు వినలేని యువరాజు పెదవుల కదలికలు, ముఖ కవలికలు, సైగలు చూసి అర్థం చేసుకునేవాడు. కాని రాజ్యంలో చాలా మంది అతన్ని చిన్నచూపు చూసేవారు. ఒకరోజు రాజ్యసభలో సేనాధిపతి భీమవర్మ, మంత్రి సుమతి మధ్య యువరాజు గురించి చర్చ జరుగుతోంది. మంత్రివర్య, ఒక్క మాట అడుగుతాను. చెవిటివాడు రాజు ఎలా అవుతాడు? ప్రజల మొర వినలేడు, శత్రువుల అరుపులు వినలేడు, యుద్ధబేరి శబ్దాన్ని కూడా వినలేడు. ఇలాంటి వాడి చేతిలో ఈ రాజ్యం పెడితే అది నాశనమైపోదా? సేనాధిపతి, అలా మాట్లాడకండి. యువరాజు బుద్ధిమంతుడు, వినలేకపోయినా. బుద్ధి ఉంటే సరిపోదు మంత్రివర్య, రాజుకు చెవులు కావాలి. శత్రువు మన మీదకు దండెత్తి వస్తున్నాడని తెలియాలంటే వినాలి కదా. ద్రోహి గుసగుసలు పసిగట్టాలంటే మరి వినాలి. ఈ చెవిటి యువరాజు సింహాసనం ఎక్కితే అవంతిపురం పొరుగు రాజ్యానికి బానిసవుతుంది. గుర్తుపెట్టుకోండి. సేనాధిపతి, మీరు హద్దు మీరుతున్నారు. యువరాజును అవమానించే అధికారం మీకు లేదు. ఆయన మహారాజు వారసుడు. వారసుడు? ఒక లోపం ఉన్నవాడు వారసుడు. చరిత్రలో ఏ చెవిటివాడైనా రాజ్యమేలాడా? మంత్రివర్య, మీరు భావోద్వేగంతో మాట్లాడుతున్నారు. నేను వాస్తవంతో మాట్లాడుతున్నాను. ఈ రాజ్యం క్షేమం కావాలంటే బలమైన చేతులే ఉండాలి. ఈ మాటలన్నీ దూరంగా నిలబడిన యువరాజు విజయుడు పెదవులు చదివి అర్థం చేసుకుంటాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మౌనంగా తన గదికి వెళ్ళిపోతాడు. నిజమే, నేను వినలేను. ఈ లోపంతో నేను ఎప్పటికీ మంచి రాజును కాలేను. తండ్రిగారి తర్వాత ఈ రాజ్యాన్ని నేను ఎలా పాలించగలను? భీమవర్మ చెప్పింది నిజమేనేమో. నేను పనికిరానివాడిని. యువరాజు రోజురోజుకీ కుంగిపోతూ అందరికీ దూరంగా ఒంటరిగా గడపసాగాడు. ఇది గమనించిన మహారాజు సూరసేనుడు చాలా బాధపడతాడు. ఒకరోజు రాజ్యానికి దూరంగా ఒక కొండ గుహలో నివసించే వృద్ధ గురువు ధర్మగుప్తుని గురించి విని కొడుకును ఆయన దగ్గరకు పంపాలని నిర్ణయించుకుంటాడు. బిడ్డా, నీకోసం ఒక గొప్ప గురువును చూశాను, ధర్మగుప్తుడు. ఆయన దగ్గర కొన్నాళ్లు ఉండి విద్య నేర్చుకో. నీలో ఏదో గొప్పతనం ఉంది బిడ్డా, అది నీకు ఇంకా తెలియదు. అంతే. తండ్రిగారు, వినలేని నాకు ఆ గురువు ఏం నేర్పగలరు? అందరిలాగే ఆయన కూడా నన్ను చూసి జాలిపడతారు, అంతే కదా. ఒక్కసారి వెళ్ళి చూడు బిడ్డా, నాకోసం. తండ్రి మాట కాదనలేక విజయుడు ఆ కొండ గుహకు చేరుకుంటాడు. రా బిడ్డా, విజయ, నీకోసమే ఎదురు చూస్తున్నాను. గురువుగారు, మీకు నేను వస్తానని ఎలా తెలుసు? నేను రావటం ఎవరికీ చెప్పలేదే. దారిలో పక్షులు ఎగిరిన తీరు చూశాను బిడ్డా. ఎవరో అపరిచితుడు ఈ కొండ వైపు వస్తున్నాడని అవి చెప్పాయి. సరే, నీ గురించి విన్నాను. నువ్వు వినలేవని అందరూ అంటున్నారు, నిజమేనా? అవును గురువుగారు, చిన్నప్పటి జ్వరంతో నా చెవులు పనిచేయటం మానేశే. నేను పనికిరాని వాడిని, రాజు కాలేని వాడిని. పనికిరానివాడివా? సరే, ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఈ గుహ బయట ఏం జరుగుతుందో చెప్పగలవా? చెట్టు కొమ్మలు ఒకవైపే వంగుతున్నాయంటే గాలి తూర్పు నుండి వీస్తోంది. పక్షులు గూళ్లకు తొందరగా చేరుతున్నాయి. ఆకాశం మబ్బుగా ఉంది, అంటే వర్షం రాబోతోంది. దారిలో దుమ్ము లేచింది. ఎవరో గుర్రం మీద ఇటువైపే వస్తున్నారు. అద్భుతం! ఇవన్నీ నువ్వు కళ్ళతో చూసి చెప్పావు. చెవులున్నవాళ్లు ఈ విషయాలను గమనించరు, ఎందుకంటే వాళ్లు శబ్దాల మీద ఆధారపడతారు. కానీ నువ్వు వినలేవు కాబట్టి నీ కళ్ళు 10 రెట్లు పదినెక్కాయి. నీ పరిశీలనా శక్తి సామాన్యమైంది కాదు బిడ్డా. అంటే నా లోపమే నాకు ఈ శక్తి ఇచ్చిందా? విను బిడ్డా, ప్రకృతి ఒక ద్వారం మూస్తే మరో ద్వారం తెరుస్తుంది. నీ చెవులు మూసుకుపోయాయి, కాని నీ కళ్ళు, నీ బుద్ధి, నీ గమనింపు అసాధారణంగా తెరుచుకున్నాయి. మనుషులు మాటలతో అబద్ధం చెప్పగలరు, కాని వాళ్ల ముఖం, కళ్ళు, చేతులు, కదలికలు ఎప్పుడూ నిజమే చెబుతాయి. నువ్వు మాటలు వినవు, కాబట్టి నిన్ను ఎవరూ మాటలతో మోసం చేయలేరు. నువ్వు నిజాన్ని చూస్తావు. గురువుగారు, మరి అందరూ నన్ను చూసి ఎందుకు జాలిపడతారు? ఎందుకు తక్కువగా చూస్తారు? ఎందుకంటే వాళ్లు నీ లోపాన్ని మాత్రమే చూస్తారు బిడ్డా, నీ బలాన్ని కాదు. చీకటిని చూసి భయపడేవాడికి ఆ చీకటిలోనే నక్షత్రాలు మెరుస్తున్నాయని తెలియదు. నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారన్నది ముఖ్యం కాదు.
నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావన్నదే ముఖ్యం. నిన్ను నువ్వు బలహీనుడివి అనుకుంటే లోకమంతా నిన్ను బలహీనుడిగానే చూస్తుంది. నిన్ను నువ్వు బలవంతుడివి అనుకుంటే లోకం నీ ముందు తలవంచుతుంది. అంటే నా ఓటమి చెవుల్లో కాదు, నా మనసులో ఉందా? సరిగ్గా చెప్పావు బిడ్డా. ఏ మనిషినైనా ఓడించేది అతని లోపం కాదు, ఆ లోపం గురించి అతనికి ఉన్న భయం. ఆ భయాన్ని జయించు. నిన్ను ఈ లోకంలో ఎవ్వరూ ఓడించలేరు. ఆ మాటలు విజయుడి జీవితాన్ని మార్చేస్తాయి. అతని కళ్లల్లో కొత్త వెలుగు వస్తుంది. ఆ రోజు నుంచి ధర్మగుప్తులు అతనికి ఎన్నో విద్యలు నేర్పుతారు. విజయ, మనుషుల ముఖాలు చదవడం నేర్చుకో. ఒకడు నవ్వుతూ మాట్లాడుతున్నా అతని కళ్ళు చల్లగా ఉంటే అది నటన. ఒకడు భయపడుతున్నాడంటే అతని చేతులు వణుకుతాయి, కళ్ళు అటూ ఇటూ తిరుగుతాయి. అబద్ధం చెప్పేవాడు నీ కళ్ళలోకి సూటిగా చూడలేడు. ఇవన్నీ నేర్చుకుంటే ఏ మాటల అవసరమూ లేదు. నువ్వు మనిషి మనసునే చదవగలవు. గురువుగారు, ఇది నిజంగా అద్భుతమైన విద్య. ఇన్నాళ్ళు నేను దీన్ని ఒక శాపమనుకున్నాను. ఇది వరమని ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఒక్క విషయం. ఒక రాజుకు అన్నిటికంటే ముఖ్యమైంది ప్రశాంతత. చెవులున్న వాళ్ళు యుద్ధంలో శత్రువుల అరుపులు, భయంకర శబ్దాలు విని కంగారు పడతారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కాని నువ్వు ఆ గందరగోళం వినవు. నువ్వు ప్రశాంతంగా, స్పష్టంగా ఆలోచించగలవు. ఇది యుద్ధంలో నీకు అతిపెద్ద బలం అవుతుంది. కొన్ని నెలలపాటు విజయుడు గురువు దగ్గర పరిశీలన, ముఖం చదవడం, వ్యూహరచన నేర్చుకుంటాడు. ఇంతలో అవంతిపురంలో పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. మహారాజు సూరసేనుడు అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. ఈ అవకాశాన్ని చూసి సేనాధిపతి భీమవర్మ తన అసలు రంగు బయటపెడతాడు. తన అనుచరుడితో రహస్యంగా, మహారాజు మంచం పట్టాడు. ఆ చెవిటి యువరాజు తప్ప వారసుడే లేడు. ఇదే మంచి సమయం. పొరుగురాజు సైన్యం రహస్యంగా మన సరిహద్దుకు చేరుకుంటోంది. యువరాజు చెవిటివాడు, వాడికి ఏ ప్రమాదమూ వినిపించదు. మనం లోపల నుండి ద్వారాలు తెరిస్తే ఒక్క రాత్రిలో అవంతిపురం వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. అప్పుడు ఈ రాజ్యంలో నాకు పెద్ద పదవి కూడా దక్కుతుంది. కాని సేనాధిపతి, యువరాజు తిరిగి వస్తే, ఆయన ఏదైనా పసిగడితే? వాడు వచ్చినా ఏం చెయ్యగలడు? వినలేనివాడు. మన గుసగుసలు వాడికి ఎప్పటికీ వినిపించవు. మనం వాడి కళ్ల ముందే కుట్ర పన్నినా వాడికి అర్థం కాదు. నిశ్చింతగా ఉండు. ఈ రాజ్యం త్వరలో నాదే. మీ తెలివికి జోహార్లు సేనాధిపతి. ఆ చెవిటివాడు మన పథకాన్ని ఎప్పటికీ కనిపెట్టలేడు. ఇదంతా జరుగుతూ తండ్రి అనారోగ్యం గురించి విన్న విజయుడు గురువు ఆశీర్వాదం తీసుకొని హుటాహుటిన రాజ్యానికి తిరిగొస్తాడు. మారిన విజయుణ్ణి చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అతని నడకలో ఆత్మవిశ్వాసం, కళ్లల్లో పదునైన చూపు కనిపిస్తాయి. రాజసభలో అడుగు పెట్టగానే విజయుడు సేనాధిపతి భీమవర్మను నిశితంగా గమనిస్తాడు. భీమవర్మ నన్ను చూసి పైకి నవ్వుతున్నాడు. కాని అతని కళ్లల్లో ఆ నవ్వు లేదు. చేతులు వెనక్కి దాచుకున్నాడు. ఏదో దాస్తున్నాడు. మంత్రి సుమతితో మాట్లాడేటప్పుడు అతని చూపు పదే పదే రాజ్య సరిహద్దు పటం వైపు మల్లుతోంది. ఏదో తిరుగుతోంది. విజయుడు నేరుగా మంత్రి సుమతి దగ్గరికెళ్లి ఏకాంతంగా రాసిన సందేశం అందిస్తాడు. యువరాజా, మీరు భీమవర్మను అనుమానిస్తున్నారా? కాని ఆయన మన సేనాధిపతి. ఆధారం లేకుండా ఎలా? మంత్రివర్య, నాకు మాటలు వినిపించవు, కాని కళ్ళు అబద్ధం చెప్పవు. భీమవర్మ ఏదో పెద్ద కుట్ర పన్నుతున్నాడు. మీరొక పని చెయ్యండి. ఈ రాత్రికే అతని కదలికను రహస్యంగా గమనించండి. అతను ఎవరిని కలుస్తున్నాడో, ఎక్కడికి వెళ్తాడో నాకు చెప్పండి. నేను నిజమేంటో కనిపెడతాను. ఆ రాత్రి విజయుడు, మంత్రి సుమతి కలిసి భీమవర్మను రహస్యంగా అనుసరిస్తారు. చీకటి మాటున రాజ్య సరిహద్దు దగ్గర భీమవర్మ ఎవరినో కలవడం వాళ్ల కంటపడుతుంది. యువరాజా, అదిగో భీమవర్మ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. చీకటిగా ఉంది, ముఖం కనిపించడం లేదు. వాళ్లేం మాట్లాడుకుంటున్నారో అసలు వినిపించడం లేదు. మీకు వినిపించకపోవచ్చు మంత్రివర్య, కాని నాకు కనిపిస్తోంది. ఆ ఎదుటివాడి దుస్తులు మన రాజ్యానివి కావు, పొరుగు రాజ్యానివి. భీమవర్మ పెదవులు చదువుతాను. ఆగండి. విజయుడు చీకటిలో కూడా మసక వెలుతురులో భీమవర్మ పెదవులను నిశితంగా గమనిస్తాడు. తనలో తాను పెదవులను చదువుతూ, భీమవర్మ చెబుతున్నాడు, రేపు అమావాస్య రాత్రి ఉత్తర ద్వారం నేను తెరుస్తాను. మీ సైన్యం లోపలికి రండి. యువరాజు చెవిటివాడు, వాడికి ఏ అలికిడి వినిపించదు. ఆహా,
ఇది వీడి కుట్ర. ఉత్తర ద్వారం గుండా శత్రు సైన్యాన్ని లోపలికి తేబోతున్నాడు. యువరాజా, ఏం చెబుతున్నారు వాళ్ళు? మీకు అర్థమైందా? అంతా అర్థమైంది మంత్రివర్య. రేపు అమావాస్య రాత్రి ఉత్తర ద్వారం గుండా శత్రు సైన్యం దాడి చేయబోతుంది. భీమవర్మ లోపల నుండి ద్వారం తెరవబోతున్నాడు. కాని భయపడకండి. వాళ్ళు నా చెవిటితనాన్ని బలహీనతనుకున్నారు. అదే వాళ్ల ఓటమికి కారణమవుతుంది. నాకొక వ్యూహం ఉంది. మరుసటి రోజు విజయుడు మంత్రి విశ్వాసపాత్రులైన సైనికులతో కలిసి ఒక పగడ్బందీ ప్రణాళికను సిద్ధం చేస్తాడు. వినండి, భీమవర్మను ఇప్పుడే బంధించాం. వాడు ఉత్తర ద్వారం తెరిచే వరకు ఆగుదాం. వాడు ద్వారం తెరిచిన క్షణం శత్రు సైన్యం లోపలికి అడుగుపెట్టగానే మనం రెండు వైపులా నుండి వాళ్ళను చుట్టుముడదాం. ద్వారం వెనుక మన సైన్యం దాక్కుని ఉండాలి. ఎవ్వరూ చిన్న శబ్దం కూడా చేయకూడదు. పూర్తి నిశ్శబ్దంగా ఉండాలి. నా సైగ కోసం మాత్రమే చూస్తూ ఉండండి. యువరాజా, శత్రువును లోపలికి రానివ్వడం ప్రమాదం కాదా? బయటే ఆపేస్తే మంచిది కదా? లేదు మంత్రివర్య, బయట ఆపితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ దాడి చేస్తారు. లోపలికి రానిచ్చి ఒకే దెబ్బతో చుట్టుముడితే ఇక ఎప్పటికీ మన వైపు కన్నెత్తి కూడా చూడరు. భయం వాళ్ల గుండెల్లో నాటాలి. అదే అసలైన గెలుపు. మీ వ్యూహం అద్భుతం యువరాజా. మీరు చెప్పినట్టే చేస్తాం. అమావాస్య రాత్రి వచ్చింది. చిమ్మ చీకటి. ఎప్పటిలాగే భీమవర్మ రహస్యంగా ఉత్తర ద్వారం వైపు కదులుతాడు. విజయుడు ఒక ఎత్తైన బురుజు మీద నుండి చీకటిలోనూ ప్రతి కదలికను తన పదునైన కళ్లతో గమనిస్తుంటాడు. భీమవర్మ తనలో తాను ద్వారం తెరుస్తూ, ఇదిగో ద్వారం తెరిచాను. ఈ రాత్రితో అవంతిపురం నా చేతుల్లోకి వస్తుంది. ఆ చెవిటి యువరాజు తన మెత్తని పడకలో గాఢ నిద్రలో ఉన్నాడు. వాడికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. భీమవర్మ ద్వారం తెరవగానే శత్రు సైన్యం నిశ్శబ్దంగా లోపలికడుగు పెడుతుంది. వాళ్ళు సగం లోపలికి రాగానే బురుజు మీద ఉన్న విజయుడు తన చేతిలోని కాగడాను గట్టిగా ఊపుతాడు. అదే సైగా చీకటిలో దాక్కుని ఉన్న అవంతిపురం సైన్యం ఒక్కసారిగా శత్రువులపై విరుచుకుపడుతుంది. ఇదేంటి? ఉచ్చు, వీళ్ళు మన కోసమే ఎదురు చూస్తున్నారు. వెనక్కి తగ్గండి, వెనక్కి. ఎవ్వరూ తప్పించుకోకూడదు. రెండు వైపుల నుంచి చుట్టుముట్టండి. యువరాజు ఆజ్ఞ ఇదే. ఏ అలికిడి ఊహించని శత్రు సైన్యం బిత్తరపోతుంది. రెండు వైపుల నుంచి చుట్టుముట్టబడి పూర్తిగా చిక్కుకుపోతారు. యుద్ధభూమి అరుపులు, ఆయుధాల శబ్దాలతో నిండిపోతుంది. ఆ గందరగోళంలో అందరూ తికమక పడిపోతారు. కాని విజయుడు మాత్రం ఆ శబ్దాలేవీ వినిపించక ప్రశాంతంగా బురుజు మీద నుంచి ప్రతి కదలికను గమనిస్తూ చేతి సైగలతో సైన్యాన్ని నడిపిస్తాడు. తెల్లవారేసరికి శత్రు సైన్యం పూర్తిగా ఓడిపోతుంది. యువరాజా, ఈ గందరగోళంలో సైనికులందరూ తికమక పడుతుంటే మీరు మాత్రం ఇంత ప్రశాంతంగా, ఇంత ఖచ్చితంగా ఆజ్ఞలు ఇచ్చారు. ఇది ఎలా సాధ్యమైంది? మంత్రివర్య, మీ అందరికీ భయంకర శబ్దాలు వినిపించాయి. అవి మిమ్మల్ని కంగారు పెట్టాయి. కాని నాకు ఆ శబ్దాలు వినిపించలేదు. నేను కేవలం చూశాను, ఆలోచించాను. శత్రువు ఎటు కదులుతున్నాడో, ఎక్కడ బలహీనంగా ఉన్నాడో నా కళ్ళు చెప్పాయి. నా చెవిటితనమే యుద్ధంలో నా అతిపెద్ద ఆయుధమయ్యింది. ద్రోహి భీమవర్మను సైనికులు బంధించి యువరాజు ముందు నిలబెడతాడు. యువరాజా, మీకు ఇదంతా ఎలా తెలిసింది? నేను అన్నీ గుసగుసగా రహస్యంగా మాట్లాడాను. మీరు వినలేరని అనుకున్నాను. భీమవర్మ, నువ్వు చేసిన పొరపాటు అది. నేను వినలేను అనుకున్నావు, కానీ నేను చూడగలను. నీ పెదవులు కదిలిన ప్రతి మాటను నేను చదివాను. మాటను వినేవాళ్లు మోసం చేయడం తేలిక, కానీ చూసేవాళ్లను మోసం చేయడం కష్టం. నువ్వు నా లోపాన్ని చూశావు, నా బలాన్ని చూడలేకపోయావు. యువరాజా, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను. చెవిటివాడు రాజు కాలేడని అవమానించాను. కానీ ఈరోజు మీరు నిరూపించారు, నిజమైన బలం చెవుల్లో కాదు, బుద్ధిలో ఉంటుందని. నీకు మరణశిక్ష విధించే అధికారం నాకు ఉంది భీమవర్మ. కానీ నేను అలా చెయ్యను. నీ ద్రోహం వల్ల కలిగే నష్టం కంటే నీలాంటి వాడిని క్షమించడం వల్ల ఈ రాజ్యానికి ఒక పాఠం దక్కుతుంది. నిన్ను రాజ్యం నుండి బహిష్కరిస్తున్నాను. ఇక ఎప్పుడు అవంతిపురం వైపు కన్నెత్తి కూడా చూడకు. విజయుడి ఈ నిర్ణయం, అతని వ్యూహం, అతని ఔదార్యం రాజ్యమంతటా మారుమోగుతాయి. ఇంతలో మంచం మీద ఉన్న మహారాజు సూరసేనుడు కోలుకొని జరిగిందంతా తెలుసుకుంటాడు.
కొడుకును గుండెలకు హత్తుకుంటాడు. బిడ్డా, నిన్ను చూసి నేను ఎంతో గర్విస్తున్నాను. ఒకప్పుడు అందరూ నీ లోపాన్ని చూసి ఎగతాళి చేశారు. కాని నువ్వు ఆ లోపాన్నే నీ గొప్ప బలంగా మార్చుకుని ఈ రాజ్యాన్ని కాపాడావు. నీలాంటి కొడుకు ఉండటం నా అదృష్టం. తండ్రిగారు, ఈ మార్పుకు కారణం ధర్మగుప్త గురువుగారు. ప్రకృతి ఒక ద్వారం మూస్తే మరో ద్వారాన్ని తెరుస్తుంది అని వారు నాకు నేర్పారు. నా చెవులు మూసుకుపోయాయి, కాని నా కళ్ళు, నా బుద్ధి తెరుచుకున్నాయి. ఇన్నాళ్ళు శాపమనుకున్నదే నాకు వరమయ్యింది. కొద్ది కాలానికి మహారాజు సూరసేనుడు విజయుడికి పట్టాభిషేకం చేస్తాడు. చెవిటి రాజు అని ఒకప్పుడు అవమానించిన వాళ్లే ఇప్పుడు అతని తెలివిని, పరిపాలనా దక్షతను చూసి నివ్వెరపోతారు. విజయుడు తన పదునైన పరిశీలనతో ద్రోహులను పసిగట్టి ప్రజల కష్టాలను కళ్లతో చూసి అర్థం చేసుకుని అవంతిపురాన్ని ఆదర్శ రాజ్యంగా తీర్చిదిద్దుతాడు. ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని చెప్తుంది. మనలో ఉన్న లోపం మన బలహీనత కాదు, దాన్ని ఎలా చూస్తాము అన్న దానిపై అంతా ఆధారపడి ఉంటుంది. ఒక ద్వారం మూసుకుపోతే మరో ద్వారం తెరుచుకుంటుంది. మన లోపాలను చూసి కుంగిపోకుండా వాటిలోనే దాగున్న ప్రత్యేకమైన శక్తిని గుర్తించి దాన్ని బలంగా మార్చుకోగలిగితే ప్రపంచంలో మనల్ని ఎవ్వరూ ఓడించలేరు. ఎదుటివారిని వారి లోపాలను బట్టి తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే ఆ లోపమే వారి అతిపెద్ద బలం కావచ్చు. చూశారుగా, ఈ కథలో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంది? గురువు యువరాజుకి అతని శక్తిని తెలియజేసిన సన్నివేశమా, లేక చీకటిలో పెదవులు చదివి కుట్రను పసిగట్టిన సన్నివేశమా? మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో నీతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. అనంతపురం అనే మారుమూల పల్లెటూరు. ఎలక్ట్రిక్ దీపాలు, ఆధునిక సదుపాయాలు లేని కాలం. వ్యవసాయమే ప్రాణాధారం. ఊరి మధ్యలో ఉన్న 100 ఏళ్ల రావి చెట్టు ఆ ఊరి కష్టసుఖాలకు, న్యాయాన్యాయాలకు సాక్షి. ఆ ఊరికి పెద్ద దిక్కు రామభూపాలరాజు. ఊరిలో ఏ చిన్న తగాదా వచ్చినా ఆయనే తీర్పు చెప్పాలి. అదొక వర్షాకాలపు ఉదయం. ఊరి రచ్చబండ దగ్గర కొంతమంది రైతులు మాట్లాడుకుంటున్నారు. ఏం మల్లన్నా, రాత్రి వాన చూసావా? దెయ్యాలు వేదాలు చదివినట్టు ఎడతెరిపి లేకుండా కురిసింది. మా పొలంలో అయితే మోకాళ్ళ లోతు నిలిచిపోయాయి. ఈ ఏడాది పంట చేతికి వస్తుందో లేదో అని భయంగా ఉంది. అవును సుబ్బన్న, 1890లో వచ్చిన పెద్ద వానల తర్వాత మళ్లీ ఇంతటి వానను చూడటం ఇదే. మన ఊరి చెరువు నిండిపోయి అలుగు పారుతోంది. ఆ నీళ్లు చూస్తుంటే ఒక పక్క సంతోషంగానే ఉంది, మరో పక్క గట్టు ఎక్కడ తెగుతుందో అని గుండెల్లో గుబులుగా ఉంది. మీరు వాన గురించి మాట్లాడుకుంటున్నారు కానీ రాత్రి నేను గస్తీ తిరుగుతున్నప్పుడు జరిగిన వింత మీకు తెలియదు. అర్ధరాత్రి 12 గంటలకి మన వీరన్న గొడ్డలి పట్టుకుని చెరువు కట్టవైపు వెళ్లడం నేను నా కళ్ళతో చూశాను. ఏమిట్రంగా నువ్వనేది? అర్ధరాత్రి పూట వీరన్నకు చెరువు గట్టు దగ్గర ఏం పని? అతడి పొలం ఉన్నది చెరువుకి ఎగువన కదా, కింద వైపు ఎందుకు వెళ్ళాడు? అదే నాకు అనుమానంగా ఉంది. వీరన్నకి ఈ మధ్య అప్పులు బాగా పెరిగిపోయాయని పక్కూరి సావుకారు చెబుతుంటే విన్నాను. ఏదైనా దురాలోచనలతో కట్టకు గండి కొట్టే ప్రయత్నం చేయలేదు కదా? అదే నా అనుమానం కూడా. కానీ నేను వెళ్ళి అడిగేలోపు వాన పెద్దదైంది. వాడు చీకట్లో కలిసిపోయాడు. దొరగారు వస్తే ఈ విషయం ఆయనకి చెబుదామని ఇక్కడే కూర్చున్నాను. అక్కడికి ఊరి పెద్ద రామభూపాలరాజు, ఆయన వెనకే కరణం రుద్రయ్య వస్తారు. రైతులంతా దండాలు పెడతారు. అంతలో సోమయ్య అనే రైతు ఆయాసపడుతూ వస్తాడు. అయ్యా దొరగారు, మహాప్రభు, ఘోరం జరిగిపోయింది. మన ఊరు మునిగిపోయే ప్రమాదం వచ్చింది బాబు. నిదానించు సోమయ్య, ఆయాసం పడకు. ఏమైంది? ఊరు మునిగిపోవడం ఏమిటి? వివరంగా చెప్పు. అయ్యా, మన పెద్ద చెరువు కట్టకి దక్షిణాదిగా ఉన్న తూము దగ్గర పగులు వచ్చింది. ఎవరో ఉద్దేశపూర్వకంగా రాత్రికి రాత్రి గడ్డపారుతో తవ్విన ఆనవాళ్లు ఉన్నాయి. ఆ నీరు ఒక్కసారిగా కిందకు వస్తే తక్కువ ఎత్తులో ఉన్న మన ఊరి సగం ఇళ్ళు కొట్టుకుపోతాయి. దొరగారు, ఇప్పుడే మనం మట్టి బస్తాలు వేసి ఆపకపోతే ప్రాణ నష్టం తప్పదు. ఎంతటి దుర్మార్గం! ఏ స్వార్థపరుడు ఈ పనికి ఒడిగట్టాడు? వానదేవుడు కరుణించి చెరువు నింపితే ఆ నీటితో ఊరిని నాశనం చేయాలని ఏ పాపాత్ముడు అనుకున్నాడు? సోమయ్య, ముందుగా చాటింపు వేయించు. ఊరి జనాలందరినీ బస్తాలతో చెరువు దగ్గరికి రమ్మను. నేను స్వయంగా వస్తున్నాను.
అయ్యా దొరగారు, ఒక్క మాట. రాత్రి నేను వీరన్నను అదే కట్టవైపు వెళ్ళడం చూశాను బాబు. వీరన్న? వాడికి ఈ చెరువుతో ఏం పని? రుద్రయ్య, వెంటనే వీరన్నను చెరువు దగ్గరికి రమ్మని కబురు పంపు. ముందు ఊరిని కాపాడుదాం, ఆ తరువాత ఈ ద్రోహం చేసిన వాడి సంగతి తేలుస్తాను. ఊరి జనమంతా కలిసి ఇసుక బస్తాలతో గండిని మూసివేస్తారు. పరిస్థితి అదుపులోకి వస్తుంది. అక్కడకు వీరన్న భయపడుతూ వస్తాడు. అయ్యా నమస్కారం, నన్ను రమ్మన్నారట. రమ్మనడం కాదు వీరన్నా, తీసుకురమ్మన్నాను. రాత్రి నువ్వు ఈ చెరువు గట్టు మీద ఏం చేస్తున్నావు? నిజం చెప్పు. నేనేం చేస్తున్నాను బాబు? నేను ఇంట్లోనే ఉన్నాను. ఈ చలికి వానకి నేను బయటికెందుకు వస్తాను? అబద్ధాలు ఆడక వీరన్నా. అర్ధరాత్రి గొడ్డలి పట్టుకొని నువ్వు తూము వైపు వెళ్లడం నేను నా కళ్ళతో చూశాను. కావాలంటే గుడిలో ప్రమాణం చేస్తాను. అయ్యా, వాడు కావాలని నా మీద పగతో అబద్ధాలు చెబుతున్నాడు. పోయినేడాది వాడి ఎద్దు నా పొలంలో పడితే నేను గట్టిగా మందలించాను. ఆ కోపంతోనే ఇప్పుడు నా మీద నిందలు వేస్తున్నాడు దొరగారు. వీరన్నా, రంగడు అబద్ధం చెప్పే రకం కాదు. పైగా నీకు అప్పులు ఎక్కువయ్యాయని నీ పొలంలో నీరు నిలిచిపోకుండా కిందకు వదలడానికే నువ్వు ఈ గండి కొట్టావని ఊళ్ళో అనుకుంటున్నారు. ఆపండి, ఇక్కడ అరవకండి. ఇక్కడ వాదించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఇది ఊరి భద్రతకు సంబంధించిన విషయం. సాయంత్రం రావి చెట్టు కింద పంచాయతీ పెడతాను. అక్కడే విచారణ జరుగుతుంది. రుద్రయ్య, పాత రికార్డులు అన్నీ తీసుకునిరా. ఈ వీరన్న అప్పుల ముచ్చట ఏమిటో కూడా నేను తెలుసుకోవాలి. సాయంత్రం రావి చెట్టు కింద ఊరి జనమంతా చేరారు. మధ్యలో రాంభూపాలరాజు కూర్చొని ఉన్నాడు. ఒక పక్క కరణం రుద్రయ్య, మరో పక్క ఊరి పెద్దలు ఉన్నారు. మధ్యలో వీరన్న దోషిలా నిలబడి ఉన్నాడు. ఈ రోజు ఈ పంచాయతీ మన ఊరి మనుగడ గురించి. ఒక వ్యక్తి స్వార్థం ఊరినే ప్రమాదంలోకి నెట్టింది. వీరన్న, నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. తప్పు ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. బుకాయిస్తే మాత్రం ఊరి నుంచి బహిష్కరిస్తాను. నిజం చెప్పు, రాత్రి చెరువు కట్ట మీద నువ్వు ఏం చేస్తున్నావు? బాబుగారు, నా మీద ఒట్టు, నేను గండి కొట్టలేదు. నిజమే, నేను రాత్రి అక్కడికి వెళ్ళాను. కాని అది గండి కొట్టడానికి కాదు. మరి అర్ధరాత్రి గొడ్డలి పట్టుకుని చెరువు దగ్గర నీకేం పని వీరన్నా? చేపలు పట్టడానికి వెళ్ళావా? అయ్యా, నేను చెరువు కట్ట మీద ఉన్న తాటి చెట్ల దగ్గరికి వెళ్ళాను. వానకి కట్ట మెత్తబడి నా పొలం పక్కన ఉన్న తాటి చెట్లు నా పొలంలో పడిపోయేలా ఉన్నాయి. వాటిని నరికి పక్కకు నెడదామని వెళ్ళాను. అంతకు మించి నాకు వేరే ఏ దురుద్దేశం లేదు బాబు. దొరగారు, వీరన్న మాటల్లో నిజం ఉన్నట్టు అనిపించడం లేదు. వీడి పాత రికార్డులు తీసి చూశాను. 10 ఏళ్ల క్రితం వీడి తండ్రి కూడా పక్కూరి రైతుతో పొలం గట్ల విషయంలో ఇలాగే గొడవ పడ్డాడు. అప్పట్లో కూడా రాత్రికి రాత్రి గట్లు మార్చిన చరిత్ర వీళ్ల వంశానికి ఉంది. రుద్రయ్య గారు, మా తండ్రి చేసిన తప్పును ఇప్పుడు నా మీద రుద్దకండి. నేను అప్పులో ఉన్నమాట వాస్తవమే. పట్నం షావుకారికి 200 రూపాయల బాకీ ఉన్నాను. కానీ దానికోసం నేను ఊరిని ముంచేంత నీచుణ్ణి కాదు. అయితే ఆ గండి ఎవరు కొట్టారంటున్నావు వీరన్నా? నాకు తెలియదు బాబు. బహుశా వాన ఉధృతికి మట్టి దానంతటా అదే జారిపోయిందేమో. దానికి నన్ను బలి చేయకండి. అంతలో ఊరిలో అందరికంటే వయస్సులో పెద్దదైన శాంతమ్మ ముందుకు వస్తుంది. మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. దొరగారు, నాకు 2 మాటలు మాట్లాడే అవకాశం ఇస్తారా? మీరు పెద్దవారు శాంతమ్మ గారు, మీరు అడగాల. నిరభ్యంతరంగా చెప్పండి. అయ్యా, నేను ఈ ఊళ్ళో పుట్టి పెరిగాను. 80 ఏళ్లుగా ఈ రావి చెట్టుని, ఆ చెరువును చూస్తున్నాను. ఆ చెరువు కట్ట ఎంతో గట్టిది. ఎన్నో వరదల్ని తట్టుకుంది. దానంతటా అది పగిలిపోయే రకం కాదు. ఖచ్చితంగా ఎవరో దానికి గండి కొట్టారు. కాని అది వీరన్న కాకపోవచ్చు అని నాకనిపిస్తోంది. అదేంటి శాంతమ్మ గారు అలా అంటారు? రంగడు కళ్ళారా చూశాడు కదా, వాడు కట్ట మీద ఉండటం. రంగడు వీరన్నను కట్టమీద చూశాడు. కాని తవడం చూడలేదు కదా సుబ్బయ్య. మనం తొందరపడి ఒక అమాయకుడికి శిక్ష వేస్తే ఆ పాపం మన ఊరికే తగులుతుంది. రామభూపాలరాజు గారు, మీ నాయనగారు తీర్పు చెప్పేటప్పుడు ఎంతో లోతుగా ఆలోచించేవారు. మీరు కూడా అసలు నిజం ఏంటో నిలదీసి అడగండి. మీరు చెప్పింది సబబుగానే ఉంది శాంతమ్మ గారు. రంగడు, ఇట్రా. నువ్వు వీరన్నను సరిగ్గా ఏ సమయానికి చూశావు? అయ్యా, సరిగ్గా ఊరి గుడిలో గంట కొట్టిన కాసేపటికి బాబు. అంటే 12 గంటల సమయం. సోమయ్య, నువ్వు గండిపడిన విషయాన్ని నాకు ఏ సమయానికి చెప్పావు? తెల్లవారుజామున 4 గంటలు దొరగారు.
అప్పుడే నేను పొలానికి వెళ్తూ చూశాను. అంటే 12 గంటల నుండి 4 గంటల మధ్యలో ఈ ద్రోహం జరిగింది. వీరన్న, నువ్వు నిజంగానే తాటి చెట్టు నరకడానికి వెళితే రాత్రి ఎవరైనా అనుమానాస్పదంగా అక్కడ తిరగడం నువ్వు గమనించావా? దొరగారు, నేను భయంతో ఈ విషయం దాచాను. రాత్రి నేను చెట్లు నరుకుతుండగా పక్కూరి షావుకారు మనుషులు 2 తూము దగ్గర తిరగడం చూశాను. వాళ్ళ చేతుల్లో పలుగు పారా ఉన్నాయి. కానీ వాళ్ళు నన్ను చూసి చంపేస్తారేమో అన్న భయంతో నేను చీకట్లో దాక్కున్నాను. పక్కింటి షావుకారి మనుషులా? దొరగారు, ఇందులో ఏదో పెద్ద కుట్ర ఉన్నట్లుంది. పక్కూరి షావుకారికి మన ఊరి మీద ఎప్పటినుంచో కన్ను ఉంది. మన ఊరి పొలాలు చౌకగా కొట్టేయాలని వాడు ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాడు. అవును రుద్రయ్య, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మన ఊరి చెరువు తెగిపోతే మన పంటలన్నీ నాశనమవుతాయి. అప్పుడు రైతులంతా అప్పుల పాలై గత్యంతరం లేక తమ భూములను ఆ షావుకారికి అమ్ముకుంటారు. ఇదే వాడి కుట్ర. ఎంతటి దారుణం దొరగారు! ఆ షావుకారు మన ఊరిని శ్మశానం చేయాలని చూశాడు. రామభూపాలరాజు వీరన్న వైపు తీవ్రంగా చూస్తూ, వీరన్న, షావుకారు కుట్ర గురించి నాకు అర్థమైంది. కానీ నువ్వు చేసిన తప్పు ఏమిటో నీకు తెలుసా? తెలుసు బాబు. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు తెలిసొస్తుంది. నా స్వార్థం, నా భయం నన్ను గుడ్డివాణ్ణి చేశాయి. అవును వీరన్న, షావుకారు మనుషులు గండి కొడుతున్నారని చూసి కూడా నువ్వు ఊరికి వచ్చి చెప్పలేదు. ఎందుకు? వాళ్ళు చెరువుకి గండి కొడితే ఆ నెపం నా మీదకు వస్తుందని, నేను నిన్ను అనుమానిస్తానని నువ్వు భయపడ్డావు, అంతేనా? అంతేకాదు బాబు, నా మనసులో ఒక పాపపు ఆలోచన కూడా ఉంది. ఆ చెరువు తెగిపోతే నా పొలానికి వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే నాది మెరక భూమి. పైగా ఆ షావుకారుకు నా మీద జాలి కలిగి నా అప్పు మాఫీ చేస్తాడేమో అన్న చిన్న ఆశ. నన్ను క్షమించండి దొరగారు. నా అప్పుల బాధ నా బుద్ధిని గడ్డి తినేలా చేసింది. నా కళ్ల ముందే ఊరు మునిగిపోయే ప్రమాదం ఉన్నా నేను మౌనంగా ఉండిపోయాను. నేను ద్రోహిని బాబు. నన్ను కఠినంగా శిక్షించండి. రచ్చబండ దగ్గర అంతా నిశ్శబ్దం. దొరగారు ఏం తీర్పు చెప్తారా అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. ఊరి ప్రజలారా, వీరన్న నేరుగా కట్ట తెంచకపోయినా జరుగుతున్న ద్రోహాన్ని ఆపకపోవడం, సమాచారం ఇవ్వకపోవడం కూడా సమాజ ద్రోహమే. స్వార్థమనేది మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది అనడానికి వీరన్నే ఉదాహరణ. నిజం చెప్పారు దొరగారు. కాని పశ్చాత్తాపం కన్నా మించిన ప్రాయశ్చిత్తం లేదు. వాడు తన తప్పుని అందరి ముందు ఒప్పుకుని కన్నీరు కారుస్తున్నాడు. నిజమే శాంతమ్మ గారు. మన ఆచారం పగ తీర్చుకోవడం కాదు, మనిషిని మార్చడం. అందుకే వీరన్నకు నేను బహిష్కరణ శిక్ష వేయడం లేదు. కానీ తప్పుకు తగ్గ ప్రాయశ్చిత్తం ఉండాలి. మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను బాబు. వీరన్న, రేపట్నుంచి పక్షం రోజుల పాటు నువ్వు పగలంతా నీ పొలంలో పని చేసుకోవాలి. కానీ రాత్రిపూట రంగడితో కలిసి ఊరి చెరువుకి గస్తీ కాయాలి. అంతేకాదు రుద్రయ్య, పక్క ఊరి షావుకారు చేసిన ఈ దుర్మార్గాన్ని మనం ఊరికే వదిలిపెట్టకూడదు. వాడి స్వార్థం కోసం వందలాది ప్రాణాలను, పశువులను బలి తీసుకోవాలని చూశాడు. ఇది క్షమించరాని నేరం. రంగడు, మన ఊరి యువకులను 10 మందిని వెంటబెట్టుకుని వెళ్లి ఆ షావుకారి మనుషులను పట్టుకురండి. వాళ్లను తీసుకువెళ్లి తాలూకా ఆఫీసులో పోలీసు దొరల ముందు నిలబెడదాం. షావుకారు చేసిన కుట్రకు వాడికి జైలు శిక్ష పడేలా నేను స్వయంగా ఫిర్యాదు చేస్తాను. మన ఊరి జోలికి రావాలంటే వాళ్ళు వణికిపోయేలా బుద్ధి చెబుదాం. చిత్తందరగారు, ఇప్పుడే వెళ్లి ఆ దుర్మార్గులను ఈడ్చుకొస్తాం. వాళ్ళ ఆట కట్టిస్తాం. రుద్రయ్య, రేపే మన ఊరి రైతులందరితో ఒక సహకార నిధిని ఏర్పాటు చేయి. ఆ నిధిలో నేను ముందుగా 500 రూపాయలు వేస్తాను. ఎవరికీ అప్పుల బాధ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ఊరిదే. సుబ్బయ్య, మల్లయ్య మరియు రైతులు సంతోషంతో, దొరగారికి జై, రాంభూపాల్ రాజు గారికి జై, మన ఊరి ఐకమత్యానికి జై. నా జన్మలో మీ రుణం తీర్చుకోలేను బాబు. ఇకపై నా ప్రాణం పోయినా నా ఊరికి ద్రోహం తలపెట్టను. శాంతమ్మ చిరునవ్వుతో, ఇది కదా మన ఊరి సంస్కారం. మనిషిని వదిలేయడం కాదు, మనిషిలోని స్వార్థాన్ని వదిలించడం. రావి చెట్టు సాక్షిగా ఈరోజు మరో గొప్ప తీర్పు జరిగింది. ధర్మం ఎప్పుడూ ఒక వ్యక్తి వల్ల నిలబడు శాంతమ్మ గారు. అది నలుగురి మాటలో, ఒకరి పట్ల ఒకరికి ఉన్న నమ్మకంలో నిలబడుతుంది. పదండి, చీకటి పడుతుంది. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లి దీపాలు పెట్టుకోండి. రేపట్నుంచి మన ఊరి పనులు మరింత ఉత్సాహంగా జరగాలి. అందరూ సంతోషంగా రచ్చబండ నుండి తమ ఇళ్లకు బయలుదేరుతారు. అప్పుడే మేఘాలు తొలగి రావి చెట్టు ఆకుల మధ్య నుండి
పండు వెన్నెల ఆ ఊరిని ప్రకాశింపజేస్తుంది.